కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటున్నాడు. యెహోవా నీ గుడారములో, దావీదు గారి కీర్తన రాస్తూ అంటున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని అంటూ, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని అంటూ, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. అంటే దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండాలన్నా, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడుగా ఉండాలన్నా మనిషికి ఏమి ఉండాలంట? యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలికివాడే అంటున్నాడు. అంటే ఈ క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో అలాంటి వాడే దేవుని గుడారములో అతిథిగా ఉంటాడు, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడిగా ఉంటాడు. అంటే మనిషికి ఏముండాలి? నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఉండాలి అంటే హృదయంలో కల్మషం ఉండకూడదు. హృదయములలో కల్మషం, కుళ్ళు, కుట్ర ఉండకుండా అలాంటి వాడైతేనే దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉంటాడంట, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడిగా ఉంటాడంట. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలికివాడే, అట్టివాడు నాలుకతో కొండుములాడడు. ఎట్టివాడు? హృదయపూర్వకంగా నిజం పలికివాడును, నీతిని అనుసరించి బ్రతికివాడును. అలాంటి వాడంట నాలుకతో కొండుములాడడంట. అంటే చాలామంది హృదయంలో ఏదో పెట్టుకొని ఎదుటి వ్యక్తి మీద విషం కక్కే ప్రయత్నంలో నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. నోటికి ఏదో వస్తే అది చెప్తూ ఉంటారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా చెప్తున్నావు, ఎందుకు ఇలాగా ఎదుటి సహోదరుడి మీద లేనిపోయినటువంటి వార్తలను పుట్టిస్తున్నావు అని అంటే, నేను పుట్టించట్లేదు కానీ ఎవరో చెప్పారు, చెప్పిన వాటిని నేను చెప్తున్నాను అంటాడు. అర్థమవుతుందా? అంటే ఆ మనిషి తప్పించుకోవడానికి మళ్ళీ ఎలాంటి ప్రయత్నం చేస్తాడు అని అంటే, నేను అనట్లేదు కానీ ఎవరో చెప్పారు నా దగ్గర, చెప్పిన మాటలు పెట్టి అంటున్నాను అంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసు? అక్కడికి కిందకు వచ్చేసరికి, అట్టివాడు నాలుకములతో కొండుములాడడు. ఎట్టివాడు? నీతిని అనుసరించి బ్రతికిన వాడు, హృదయపూర్వకంగా నిజం పలికివాడు. ఇలాంటి వాడంట నాలుకతో కొండుములాడడంట. అంటే కొండాలాడేటటువంటి బుద్ధి ఎవరికి ఉండదు? నిజంగా దేవుని అనుసరించిన వాడు, నీతిని అనుసరించిన వాడు, హృదయపూర్వకంగా నిజం పలికివాడు, కొండుములాడి బుద్ధి ఉండదు అంటున్నాడు. అర్థమవుతుందా? కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో కొండాలు ఒకరి మీద ఒకరికి లేని వార్తలు పుట్టించుకుంటూ వారిని తప్పుగా సమాజాన్ని చూపించాలి, వారిని తప్పుడుగా సమాజంలో చిత్రీకరించాలి అనే ప్రయత్నాలు ఈరోజు సమాజంలో చాలా మంది చేస్తున్నారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, అట్టివాడు నాలుకతో కొంటుములాడడు, తన చెలికానికి కీడు చేయుడు. అంటే హృదయ శుద్ధి గల వారు ఎలా ఉంటారు అంటున్నాడు అని అంటే, ఫస్ట్ నీతిని అనుసరించి బ్రతికితాడంట, హృదయపూర్వకంగా నిజమే పలుకుతాడంట, ఎట్టి పరిస్థితుల్లో కొండుములాడంట, తన చెలికానికి కీడు చేయడంట, నీ పొరుగువాని మీద నింద మోపడు. అంటే తన పొరుగువాని మీద కూడా నింద మోపడు. ఇలాంటి గుడ్ క్వాలిటీస్ కలిగినట్టు వాడు హృదయ శుద్ధి కలిగినట్టు వాడు. హృదయంలో ఎటువంటి కల్మషం ఉండదు, హృదయంలో ఎలాంటి కుళ్ళు కుట్ర ఉండదు. ఇలాంటి వాడు దేవునికి ఇష్టడు, అలాంటి వాడు పరిశుద్ధుడు అని బైబిల్ చెప్తుంది. మరి మనోళ్ళు ఏం చేస్తున్నారు? తెలుసా? తన చెలికాడికి సైతం, తన స్నేహితుడికి సైతం ఏం చేస్తారు తెలుసా? కీడు చేస్తారు. తన పొరుగువాని మీద నింద సునాయాసంగా మోపేస్తారు. తన పొరుగువారిని చాలా సునాయాసంగా చెడ్డోడిగా చిత్రీకరించేస్తారు. మరి ఇలాంటి వారు దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండడంట, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగడానికి వాడికి అర్హత ఉండదంట. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి బ్రతికిన వాడికి ఇవన్నీ ఉంటాయి అంటున్నాడు. ఒకవేళ నువ్వు నిజంగా యథార్థవంతుడు అయితే, నీతిని అనుసరించి బ్రతికిన వాడు అయితే, ఏదైనా నీ పొరుగు వాని విషయంలో నీకు ఒకవేళ తెలిస్తే మొదట వాడి దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తావు, మొదట వాడి దగ్గరికి వెళ్ళి చెబుతావు. కానీ ఇలా చెప్పట్లేదు అని అంటే నువ్వు ఎలాంటి వాడు అంటున్నాడు తెలుసా? దేవుని పర్వతం మీద నివసింపదగిన వాడు కాదు, ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు కాదు అంటున్నాడు. అంటే ఇలాంటి వాడికి ఏం లేదంట? పరిశుద్ధమైన హృదయం లేదు. పరిశుద్ధమైన హృదయం లేని వాడికి దేవుణ్ణి చూసే అర్హత కూడా ఉండదు అంటున్నాడు. ఓకే, ఇంకా చూడగలిగితే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతని దృష్టికి అంటే ఎవరు? మేదన ఏ క్యారెక్టర్ అయితే చెప్పగలుగుతుందో, మేదన వచనాల్లో ఏ మనుష్యుడైతే అంత నిజాయితీపరుడిగా దేవుడు చెప్పినటువంటి నీతిని అనుసరించుచు ప్రవర్తన కలిగి బ్రతికిన వాడు, హృదయపూర్వకంగా నిజమే పలికివాడు,
తన నాలుకతో ఎప్పుడు కూడా ఎదుటివాడి గురించి కొండాలు ఆడినవాడు, తన చెలికానికి కీడు చేయనివాడు, తన పొరుగువాని మీద నింద మోపనవాడు, అతడు నిజాయితీపరుడు, సింహం వల గర్జించేవాడు. అతని దృష్టికి ఇలాంటి వారంట నీచుడు అంటున్నాడు. చూడండి, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అసహించుకుంటాడంట. ఎందుకు నీచుడిగా మారిపోతున్నారు ఈరోజు చాలామంది? ఏమండి, క్రైస్తవులు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుదురని దేవుడు చెప్పినటువంటి మాటలు ఎందుకు అనుసరించట్లేదు తెలుసా? ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఎదుటి వారికి ఏదో అపకారం జరిగితే హృదయం అందు సంతోషించేవారు ఉన్నారు. ఎదుటి వాడి మీద నేరం మోపేస్తే పైచాతిక ఆనందం కలిగిన వారు ఉన్నారు. ఎదుటి వాడిని తప్పుడుగా చిత్రీకరిస్తే వారికి వారే తెలియలేనటువంటి దుష్ట ఆనందం పొందిన వారు ఉన్నారు. ఇలాంటి వారికి అతనిస్తున్నటువంటి పేరు ఏంటంటే, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నీచుడు, అసహ్యుడు. నీచుడు, అసహ్యుడు. దేవుని దృష్టికి నీచుడు కూడా అసహ్యుడే. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు అంటాడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. దేవుని పట్ల ఎవరైతే భక్తి భావాలతో ఉంటున్నారో, దేవుని పట్ల ఎవరైతే నిజాయితీ కలిగి ఉంటున్నారో, దేవుని పట్ల ఎవరైతే మంచి ప్రవర్తన సద్గుణాలు కలిగి ఉంటున్నారో, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడంట. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అయితే, నిజంగా దేవుని యందు నువ్వు భయం కలిగి నిజం పలికిన వాడు అయితే, కొండుములు ఆడని వాడు అయితే, నిజాయితీగా నీ పొరుగు వాడికి కీడు ఏమి కూడా తలబట్టిన వాడు అయితే, పొరుగువాని మీద నింద మోపని వాడు అయితే, నువ్వు ఏం చేస్తావు తెలుసా? అలాంటి యెహోవా యందు భయభక్తులు గల వారిని హృదయపూర్వకంగా సన్మానిస్తావు. ఇది దేవుడు చెప్పినటువంటి డెఫినేషన్. ఏమండి అంటాడు, అలాంటి వాడు ఏం చేస్తాడంట? భయభక్తులు గల వారిని సన్మానించినట్ట. అంటే ఈ మాటలు బట్టి మనకి ఏమర్థం అవుతుంది? హృదయం అనే దాన్ని శుద్ధి చేసుకుంటే ఎదుటి వాడి మీద ఏం చేయం? నేరం మాపు. తన చెలికానికి ఏం చేయడంట? కీడు చేయడంట. కొండుములాడంట. నిజాయితీగా బ్రతికితాడంట, నీతిగా బ్రతికితాడంట. ఇలాంటి గుడ్ క్యారెక్టర్స్ ఉన్నవారు ఏం చేస్తారంట? హృదయాన్ని శుద్ధి చేసుకుంటారంట. వారు దేవుని చూస్తారంట. ఇది దేవుడు చెప్పినటువంటి గొప్ప వండర్ఫుల్. కాబట్టి అర్థం చేసుకోండి, హృదయ శుద్ధి అని చేసుకోండి. ఎదుటి వారి మీద నేరాలు మోపొద్దు, ఎదుటి వారి మీద అపరాధములు నిందలు మోపొద్దు, కొండుములాడొద్దు. దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నువ్వు ఉండదగినటువంటి క్యారెక్టర్ సంపాదించుకోవాలంటే నువ్వు నిజం మాత్రమే పలకాలి, అబద్ధం ఎట్టి పరిస్థితిలో పలకకూడదు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఇలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావు, దేవుని కొరకు బహు గొప్ప బిడ్డగా వాడబడతావు. కాబట్టి అలా బ్రతకాలని ఆశిస్తున్న దేవుని మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.